ఈరోజు పెద్దపప్పూరు మండలం గార్లదిన్నె గ్రామంలో కాశిరెడ్డి ఆయన ఆశ్రమం ఏర్పాటు చేస్తూ గ్రామస్తులందరూ కలిసి అక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని పెన్నా నది ఒడ్డున అంటే అశ్వత్థ నారాయణ స్వామి పుణ్యక్షేత్రానికి పడమటి దిశన ఎదురుగా పెన్నా నది గట్టున ఒక కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని ఒక గుడిని కూడా ఆయనకు నిర్మించి ఒక శివాలయాన్ని కూడా నిర్మించి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రామస్తులందరికీ కూడా ఆ గ్రామస్తుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమానికి మా తండ్రి గారు అయినటువంటి తిప్పిరెడ్డి హనుమంతరెడ్డి గారి జ్ఞాపకార్థంగా మా అమ్మగారి చేతుల మీదుగా ఈరోజు 1 లక్ష రూపాయలు ఆ యొక్క ఆశ్రమానికి విరాళం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాశిరెడ్డి నాయన గురించి రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా భారతదేశంలో అంతా కూడా దాదాపుగా ఈరోజు ఆ పేరు విననివాడంటూ లేకుండా ఉంది. ఈరోజు కాశీనాయన ఆశ్రమం అంటేనే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అంటే దానగుణం ఉన్న వాళ్ళని అడగకుండానే వారంతకు వారే స్పందించే విధంగా ఆ యొక్క ఆశ్రమానికి అంత పేరు ప్రఖ్యాతులు ఈరోజు గడిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు తోచినంతగా వాళ్ళు కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏవి ఉన్నా కూడా ఆ యొక్క ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో మేము సైతం అంటూ పాలు పంచుకుంటూ ఆ యొక్క కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఈరోజు ఎంతోమంది దానగుణం ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారన్న విషయాన్ని మనము అందరం కూడా రాయలసీమ ప్రాంతాలకు అందరికీ కూడా తెలుసు. గతంలో చూస్తే దాతుకరువు వచ్చినప్పుడు 18వ శతాబ్దంలో బుడ్డా వెంగళరెడ్డి గారు తనకున్నటువంటి యావదాస్తిని యొక్క కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే గంజి కేంద్రాలకైతేనేమి వాళ్ళకి అన్నం ఏర్పాటు చేసే విషయంలో తన యావదాస్తిని అమ్ముకుంటూ లాస్ట్కు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన ఆయన విషయాన్ని ఆయన చరిత్ర చదివితే మనకు అర్థమవుతోంది. కానీ కాశిరెడ్డి నాయన గారు మనకు చూపినటువంటి మార్గం ఏంటంటే ఎక్కడెక్కడైతే దానగుణం ఉందో, ఎక్కడెక్కడైతే వాళ్ళు సంపాదించే దాంట్లో కొంత ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన ఉందో అటువంటి వారిని కూడా వాళ్ళందరికీ వారికే ఆ యొక్క ఆలోచన విధానాన్ని కలిగించే విధంగా ఆ యొక్క కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఈరోజు రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా ఎక్కడైనా కానీ ఆయన పేరు మీద ఆశ్రమం నిర్వహణ జరుగుతూ ఉందంటే ఆ కార్యక్రమానికి తండోపతండాలుగా ఆ యొక్క విరాళాలు అందిస్తూ ఆ యొక్క కార్యక్రమానికి చేదోడు వాదగాడుగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ మంది దాతలు ముందుకు రావడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి తాడపత్రిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపప్పూరు మండలంలో ఈరోజు మా గార్లదిన్నె గ్రామంలో ఆ యొక్క సత్కార్యం ఏర్పాటు చేయడం అన్నది ఆ కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా తమకు తోచినంతగా ఒక్కొక్కరు 1 లక్ష 2 లక్షలు అదేవిధంగా వారికి ఎవరికి తోచిన విధంగా వారు ముందుకు వచ్చి ఆ యొక్క కార్యక్రమానికి మెయిన్ రోడ్లో ఆ యొక్క ఏర్పాటు చేయడం ఎంతోమందికి అక్కడ అన్న సదుపాయాలు అందించేదానికి కావచ్చు. రేపు అశ్వత్థ తిరునాళ ఇప్పటికే స్టార్ట్ అయింది. మొదటి వారం నుంచి కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ యొక్క కార్యక్రమం కంటిన్యూ అవుతుంది ఇప్పటి నుంచి. ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఆ యొక్క ఎందుకంటే తిరునాళ్ళలో వేల మంది కలుస్తారు. అక్కడ అన్నం కొంచెం దొరకడం ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతోనే గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క చిత్తశుద్ధితో మంచి ఆలోచనతో తలపెట్టినటువంటి ఆ కార్యక్రమానికి నా వంతుగా నేను 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, TNR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా రాయలసీమ ఉద్యమకారుడు.